అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో వస్తేనే 4% రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీ పేద పిల్లలందరూ కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన పేద పిల్లలు అనేక రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఎంఆర్ఓలుగా, డిఆర్ఓలుగా, ఆర్టీఓలుగా ఈరోజు అనేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. నిన్న మొన్నటి రోజున అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు కూడా అప్పుడే తెలిసింది ఈ 4% గురించి ఎలా ముందుకు తీసుకెళ్లారంటే ఆయన చెప్పడం జరిగింది. 2004లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అబ్జర్వర్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు యూసుఫ్ సుల్తాన్ అని వాళ్ళ ఇంట్లో ఏదో భోజనానికి వెళ్ళారంట. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వాళ్ళ తండ్రి గారు సలావుద్దీన్ ఓవైసీ గారు. అక్కడ ఈ మాట తీసుకొచ్చారంట వాళ్ళు, ఇట్లా ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు, ముస్లిం మైనార్టీస్కి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు వీళ్ళంతా చెప్పడంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాటని ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరిగిందంట. ఆయన ఫార్వర్డ్ చేసినారు. అనేక ఇబ్బందులు కూడా కలిగినాయి. అప్పట్లో కొన్ని కోర్టులో, సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయింది. ఆ తర్వాత సహచార కమిటీలో దీనికి నివేదిక కావాలని చెప్పేసి కూడా 7 హై లెవెల్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్ మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇది. ఆయన అంతా మొత్తం చూసినాక 20 నెలల తర్వాత మొత్తం ఇదంతా గ్రౌండ్ లెవెల్లో అంతా దీనికి ఎంక్వైరీ చేసినాక ఎస్సీ, ఎస్టీ కన్నా కూడా సోషల్, ఎకనామిక్, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళకి రిలీజియన్ పరంగా కాకుండా ఈ బేసిస్ కింద తీసుకుంటే కన్నా వాళ్ళకి ఖచ్చితంగా మనము రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మన బ్యాడ్ టైం ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అవునా, ఆయన పుణ్యాన్నే ఈరోజు 4% రిజర్వేషన్ వచ్చిందని కూడా మీ అందరికీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. మన నైబరింగ్ స్టేట్స్ చూసుకుంటే మనం తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అనేక సమస్యలు ఉన్నాయి ముస్లిం మైనార్టీలకు. మొన్నే మనం చూసాం హిజాబ్కి సంబంధించి ఎంత ఇష్యూ జరిగిందో కూడా. అదేవిధంగా మసీదులో లౌడ్ సౌండ్ పెట్టినా కూడా అది కూడా ఇష్యూ చేస్తున్నారు చుట్టుపక్కల రాష్ట్రాల్లో. మాస్కులకు సంబంధించి కూడా ఇష్యూస్ చేస్తున్నారు. మనం ఇప్పటికే బీజేపీ వాళ్ళతో బాబ్రీ మసీద్ కానివ్వండి, జ్ఞాన్వాపి మసీద్ ఇష్యూస్తో కూడా ఇప్పటికీ మేము చాలా దాని మీద కూడా బాధపడే విషయం. మరి ముఖ్యంగా మద్రసాస్ని కూడా క్లోజ్ చేస్తామనే విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు జరుగుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ విధంగా ముస్లిం మైనార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఎక్కడ ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా ఈరోజు మన 58 నెలలు పరిపాలన ఘనత కూడా ఎవరున్నారంటే దేశ చరిత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముస్లింలకు గత 58 నెలల్లో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఒకసారి మీరు అందరూ గమనించాలా. డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది, శాసన మండలి వైస్ చైర్మన్గా జకియా ఖానం గారికి ఇవ్వడం జరిగింది, 4 ఎమ్మెల్యేలుగా చేశారు, ఎమ్మెల్సీలుగా చేశారు, అనేక చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది, వక్ఫ్ బోర్డు చైర్మన్స్ కానివ్వండి, అనేక విధాలుగా. అదేవిధంగా మన గౌరవ అనంతపురం గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక పదవులు కూడా ఇచ్చేయడం జరిగింది. నన్ను మేయర్గా, మార్కెట్ యార్డ్ చైర్మన్గా, వక్ఫ్ బోర్డు చైర్మన్గా, డిస్ట్రిక్ట్ మైనార్టీ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా, మన గౌస్బెక్ గారికి డైరెక్టర్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా, అనేక పదవులు. ఇన్ని పదవులు ఇచ్చి రాజకీయంగా, ఆర్థికంగా లిఫ్ట్ చేసిన ఘనత కూడా ఎవరున్న దేశ చరిత్రగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా. గతంలో కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకున్న చంద్రబాబు ఒక ముస్లిం మైనార్టీని మంత్రి పదవిని ఇవ్వని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇమాం మోజన్లకు గౌరవవేతం పెంచడం కానివ్వండి, గత ప్రభుత్వంలో కేవలం 2,000 కోట్లు ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్కి అందిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 23,000 కోట్ల రూపాయలు ముస్లిం సోదరులకు అందించిన ఘనత కూడా ఎవరున్నారంటే మనం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరూ తెలియజేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించి మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీగా నిలబడిన శంకరనారాయణ గారికి కూడా ప్రతి ఒక్క కులం మతం ప్రతి ఒక్కరికి పోలింగ్ ఏ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు మైనార్టీలందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, ఈరోజు మైనార్టీల పరిస్థితి మెరుగులో ఉండాలంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలనే కారణాలు ఏమంటే, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు మన ముస్లిం మైనార్టీలో ప్రతి ఒక్క ఆఫీసులో 4 ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో అనంతపురానికి మన అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు లలిత కళా పరిషత్లో రంజాన్ ఇఫ్తార్ ఎందుకు పిలిపించారు. ఆ రోజు మేమంతా స్నేహితులు మిత్రబృందం, మా స్నేహితుడు రషీదు, మా స్నేహితుడు నజీరు, మేమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. 2006లో ముస్లిమ్స్లో స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ సచార్ కమిటీలో కానీ ప్రతి ఒక్కటి ముస్లింలు ఏ విధంగా ఉండారో చితికిపోయిన పరిస్థితుల్లో ఉండారు. అటువంటి ముస్లింలకు మీరు రిజర్వేషన్ కల్పించాలి 10% అని మేము అప్పుడు రిప్రజెంటేషన్ చేశాము. అదే రోజు షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ పోయిన తర్వాత షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్ గారు పిలిపించి మా లెటర్ మెమోరాండం చూసి ఆ మెమోరాండంలో మా స్థితిగతులను పరిశీలించి అప్పట్లో కానీ ఎంఏఎం ఓఎస్సీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. వాళ్ళు కానీ తెలిపిన విషయం వాస్తవమే. ఇటువంటి పరిస్థితులు మన పరిస్థితులకు మెరుగుపరిచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు అనంతపురంలో కానీ గుళ్యార్పేటలో ఒకటే ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు 4% రిజర్వేషన్ వచ్చిన కారణం వల్ల ఒకటే ఇంట్లో 2 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఒక సీటు కుప్పంలో వచ్చింది, ఒక సీటు ఇంకో సాట్ వచ్చింది. 2 సార్లు ఒకటే ఇంట్లో బీద వాళ్ళ ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు రావడము, 2 సీట్లు రావడానికి కారణము డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మనకు ఎంతో మైనార్టీలకు ఆధారంగా ఆసరాగా ఉన్న 4% రిజర్వేషన్ని తీసేస్తామని బహిరంగంగా చెప్తున్నారు. ఆ మాటకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరము ఆసన్నమైంది. కానీ వాళ్ళ చాటున పడి బీజేపీ వాళ్ళు చాటున పడి మైనార్టీలు మోసం చేస్తామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరూ ఒప్పుకోలేరు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఆదర అభిమానాల వల్ల ప్రతి ఒక్క దానికి ముందు తీసుకుపోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీటీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అందుకోసము మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది. మైనార్టీలు అందరూ కలుసుకొని మన ఫ్యాన్ గుర్తుకు గెలిపించుకొని మళ్ళా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి మైనార్టీలు అన్నీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి.